వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ నాయకుల తల బొప్పికడుతోంది. ఎలక్షన్స్ అంటేనే పార్టీ భయపడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లతో పాటు బైపోల్లోనూ పార్టీ ఓడిపోయింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం టెన్షన్ పడుతోందా? గ్రేటర్ పరిధిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా అధికార కాంగ్రెస్ను తట్టుకొని నిలబడటం కష్టమని భావిస్తోందా? హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలోని 300 డివిజన్లకు బలమైన అభ్యర్థులను నిలబెట్టడం సవాలుగా మారనుందా? హస్తం పార్టీ నేతలు పెట్టే ఖర్చులను ధీటుగా ఎదుర్కోవడం కారు పార్టీ నుంచి పోటీ చేసే వారికి కష్టమేనా? జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతల్లో జరుగుతున్న అంతర్మదనంపై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో వరుస ఓటములు బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు తామొకటి తలిస్తే ప్రజలు మరొకటి తలపెట్టారన్న టెన్షన్ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇదే పరంపర కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారానికి దూరం కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కారు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఎలక్షన్ల పేరెత్తితేనే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. అంతేకాదు, దడ పుట్టిస్తోంది కూడా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. 2024 పార్లమెంటు ఎలక్షన్లో ఫలితం సున్నా. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం బైపోల్లో ఓటమి తప్పలేదు. గతేడాది నవంబర్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లోనూ పరాజయమే ఎదురైంది. అలాగే 2025 పంచాయతీ పోరులో ఆశించిన ఫలితాలు దక్కలేదు. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఎన్నికల భయం పట్టుకుంది. క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని గులాబీ దళం భావించింది. కనీసం 35 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అంచనా వేసింది. కానీ 18కే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్షన్లను ఎదుర్కోవటం ఎలా అన్న అంశంపై పార్టీ నాయకత్వం మదన పడుతోంది. ఖమ్మంతో పాటు వరంగల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు ఉన్నాయి. అయితే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. 24 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఎంఐఎంకు 7 స్థానాలు దక్కగా గోషామహల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దూకుడును బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కానీ గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేలనే పార్టీ నమ్ముకుంది. నీట ముంచినా పాల ముంచినా మీరే దిక్కని మొక్కుకుంటోంది. కానీ పార్టీ అధికారంలో లేకపోవడం మైనస్ గా భావిస్తోంది. మరోవైపు 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పట్లో 150 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 56 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 48 చోట్ల నెగ్గగా ఎంఐఎం 44 డివిజన్లను సొంతం చేసుకుంటే కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో తమకు కష్టాలు తప్పవని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల ఫలితాలు పునరావృతమైతే పరిస్థితి ఏంటన్న టెన్షన్ గులాబీ నేతలను వెంటాడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో చోట 100 చొప్పున డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతమంది బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపటం బీఆర్ఎస్ కు పెద్ద సవాల్గా మారింది. అధికార కాంగ్రెస్ పోటీదారులు పెట్టే ఎన్నికల ఖర్చును తట్టుకుని కారు పార్టీ నామినీలు నిలబడటం కష్టమన్న అంశం ప్రధాన ప్రతిపక్షాన్ని కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో గులాబీ దళం ఏం చేస్తుందో చూడాలి.